అవినీతి రహిత పాలన కోసం రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గోషామహల్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ ప్రజలను కోరారు. 52వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారవేత్త రాజేష్ శర్మకు మద్దతుగా ఆదివారం రాథోడ్ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. అభ్యర్థితో కలిసి వీధి వీధిలో పర్యటిస్తూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. సందర్భంగా ప్రేమ్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ పారదర్శక పాలన, అవినీతి నిర్మూలన కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకువచ్చి రామగుండంను అద్భుతంగా అభివృద్ధి పరుస్తారని సూచించారు. బీజేపీ అభ్యర్థి రాజేష్ శర్మ మాట్లాడుతూ తనను కార్పొరేటర్గా గెలిపిస్తే 52వ డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి పరచడంతో పాటు స్థానిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భారతదేశానికి గౌరవం పెరిగిందంటే నరేంద్ర మోదీ తరఫున పెరిగింది. 11 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 28 రాష్ట్రాలకు పోతే అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రాధికారులు, అక్కడ ప్రెసిడెంటు అందరికీ మోదీ గారికి సర్వోచ్చ సన్మానం చేస్తున్నంటే మన అందరికీ గౌరవకారణమైన విషయం అది. మరి అంతేకాకుండా పేదవాళ్ళ గురించి రాత్రి పగలు ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ 5 కిలోల బియ్యం వస్తూనే ఉంది. పేదవాళ్ళకు ఇదివరకు 3 కోట్ల ఇల్లు కట్టించాడు, మరి మురుగుదొడ్డి పెట్టించాడు స్వచ్ఛ భారత్ పేరు మీద. రకరకాల పద్ధతిలో రైతులకు కానివ్వండి, చదువుకున్న వాళ్లకు, ఎవరైతే పూర్తిగా చదువుకోలేదు స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల వల్ల ముద్రా లోన్ కానివ్వండి, మరి ఇంకొక పద్ధతిలో ముందుకు పడవచ్చు. అందరూ కూడా మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. నేను రాజేష్ శర్మ చాలా మంచి వ్యక్తి. అతడు ఎవరు 100 మందికి నేను మాట్లాడినా 100 మంది కూడా మంచివాడు అంటారు, కానీ అట్లా వేరే పేరు లేదు. ఇటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. మీరందరూ కమలం పువ్వు ఓటేసి రాజేష్ శర్మ గెలిపించాలి. ఆయన తప్పకుండా ఈ ప్రజలకు, ఈ వార్డు వాళ్ళు కాకుండా ఎక్కడుంటే వీళ్ళు అక్కడ వచ్చేసి పనిచేసి మీ సేవ చేస్తాడని నమ్మకం నేను తెలియజేసుకుంటాను. డివిజన్ ఓటర్ మహాశయులందరికీ నా యొక్క నమస్కారం. బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడున్న ప్రజలందరికీ నేను 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించడం ప్రైవేట్ కంపెనీలలో, అదేవిధంగా యువతీ యువకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ కంపెనీ సంస్థలు ఏదైతున్నాయో నా సత్సంబంధాలతోని వారికి ఉద్యోగాలు ఇప్పించడమే నా ముఖ్య లక్షణము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను ఒక వ్యాపారస్తుని. ఇక్కడున్న గోదావరికని వ్యాపార సంఘాలందరికీ నాయకుడిని. గత 50 సంవత్సరాల నుంచి ఇదే ఊరిలో ఉంటూ, ఇదే ఊరిలో పుట్టి పెరిగి ఇక్కడే చదివి మీ వార్డులో నేను ఉన్నాను. నన్ను ఆదర్శించండి, ఒక్కసారి నమ్మండి. బీజేపీ పార్టీ కమలం గుర్తుకి ఓటేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి, అదేవిధంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ముద్రా లోను, తర్వాత మన వృద్ధులకు అందరికీ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఉచిత ఇన్సూరెన్స్, హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రవేశం ఉన్నాయి. మీ అందరికీ అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా ముందటుండి ఇవన్నీ తీసుకుపోయి ప్రభుత్వంగా మీకు ఇప్పిస్తా అని చెప్పి హామీస్తున్నాను. అదేవిధంగా ఇప్పటిదాకా గోదావరికని ప్రాంతంలో రామగుండం లేనటువంటి
ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇస్తే మీ వార్డు 52 మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీ యొక్క వార్డు లోపలనే భారతీయ జనతా పార్టీ రాజేష్ శర్మ గారి అభ్యర్థిగా ఇక్కడ మీకు ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేసినా అది ఉంటుంది. 5 సంవత్సరాలకి కాల పరిమితి. ఇక్కడే మీ అందరి వాళ్ళగా మీ అందరి మధ్యలోనే మన కార్యాలయం ఉంటుందని కూడా ఈ సభ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.